హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు అష్టాంగ భైరవుని యొక్క మంత్రం చెప్పుకుందాం. అష్టాంగ భైరవుడు అంటే పూర్వ దిశకు అధిష్టానం వహిస్తున్నాడని, బ్రహ్మదేవుని యొక్క స్వరూపమని, హంస వాహనంపై ఉంటాడని మనం ఇదివరకే చెప్పుకొని ఉన్నాం. ఆ ప్రసంగం వింటే అవగాహన పెరుగుతుంది. అష్టాంగుడు ఉపాసన వలన సకల విధములైన శ్రేయస్సులు మరియు పెద్దరికము, కీర్తి ప్రతిష్టలు, గురుత్వము అంటే ఇంపార్టెన్స్ తప్పక లభించగలదు. విద్య, వినయము మరియు సకల సంపన్నములు లభించగలవు. అష్టాంగుని యొక్క అనుగ్రహంతో మన కుటుంబంలో వస్తున్న సకల విధములైన ఆటంకముల నుండి బయటపడడంతో పాటు జ్ఞానముతో సర్వ సమస్యలను అతి సునాయాసంగా దాటగలం. దేనినైనా సృజింపజేసే అష్టాంగ భైరవుడు మనకు తోడుగా ఉంటే సకల దేవతల యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది. అటువంటి అష్టాంగ భైరవుని యొక్క మంత్ర జపం కేవలం 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసి అష్టాంగ భైరవుని యొక్క అనుగ్రహంతో సామాజిక, ఆధ్యాత్మిక, గృహస్థపరమైన సకల విజయములతో తులతూగగలం. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు అష్టాంగ భైరవుని యొక్క బీజ మంత్రము ఓం ఐం హ్రీం అం అష్టాంగ భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం అం అష్టాంగ భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం అం అష్టాంగ భైరవాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. మానసిక జపం పనికిరాదు. ముందు ప్రసంగాలను వినండి, ఓపికతో నేర్చుకోండి, తర్వాతే సాధనలు చేయండి. లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యతతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన, భోగయుక్తమైన, ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.